హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కొబ్బరి అన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి లేదా లంచ్ బాక్సెస్కి, మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది. చాలా క్విక్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక అరచిప్ప వరకు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగుళ్ళు వేసుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 6 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసి వేసుకుని ఈ పచ్చిమిర్చి వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 3 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇలా ఈ లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవడం వల్ల ఈ కొబ్బరి అన్నం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 10 జీడిపప్పులు వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని వేసేసుకుని ఈ కొబ్బరి పేస్ట్ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ కొబ్బరి పేస్ట్ బాగా వేగి పొడి పొడిగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోనే చిటికెడు ఇంగువ వేసేసుకుని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా వండి చల్లార పెట్టుకున్న 2.5 కప్పుల వరకు రైస్ని వేసేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం కూడా రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకుని ఈ తాలింపు మొత్తం కూడా రైస్లో బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా కమ్మగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే. ఈ కొబ్బరి అన్నాన్ని మీరు కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.